కాపుల సంఘాలు బలంగా లేవు. ఇలా ఉద్దేశం మీద ఇలా ఈ జిల్లాల 18 మండలాలు ఉంటాయి, పాతయి, కొత్తగా 2 మండలాలు అయినాయి. ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతం. ఇలా టీఆర్ఎస్ కావచ్చు, ఇంకొకరు కాంగ్రెస్ కావచ్చు, ఒకరు బీజేపీ కావచ్చు, ఒకరు బీఎస్పీ కావచ్చు, మీరు ఏ పార్టీలో పనిచేసుకోరు. ఇలా మనం ఈ బంగ్లాకాడికి వచ్చేసరికి పార్టీలను పక్కన పెట్టి మన యాదవులందరం ఒక్కడికి కావాలి. ఇలా అన్ని పార్టీలలో పనిచేసుకోండి. ఏ పార్టీ ప్రభుత్వంలోకి అధికారం వస్తుందో ఆ పార్టీలను పనిచేసినప్పుడు నీకు గుర్తింపు రావాలా, నీకు పదవి రావాలా. ఇలా ఆ పదవి ద్వారా మన యాదవ సోదరులకు లాభం చేయాలి. ఇలా మనం చూస్తూ ఉన్నాం, ఈ 18 మండలాల జెడ్పీటీసీ ఉంటారు. ఏళ్ళలో ఒకటి అలా ఇప్పుడు వస్తుంది తప్ప ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఒక్క యాదవుడు అన్న జెడ్పీటీసీ కూడా ఈ జిల్లాలో అత్యధిక జనాభా 2వ స్థానం. కానీ మనకు ఒక్క యాదవుడు అన్న ఏదైనా పార్టీకి జెడ్పీటీసీ ఉండడా? మరి ఇలా పార్టీలు గుర్తించే మనల్ని, ప్రభుత్వాలు గుర్తించే మనల్ని, మరి మనం ఇట్లా వెనుకబడి ఉందామా? ఇలా మనం గ్రామాలలో ఓటు బ్యాంకునే పార్టీలకు మారిపోయినాం. ఇలా పార్టీలు, ప్రభుత్వాలు మనం గుర్తించాలంటే ఇలా జిల్లా అంతటా యాదవులు ఏకం కావాలి. మరి మనకంటూ ఒక సంఘం ఉన్నది, గొర్రెల కాపర్ల సంఘం. మన సంఘం ఇప్పుడు కాదు, నాటి నుంచి ఉన్నది గొర్రెల కాపర్ల సంఘం. మరి మనం కూడా ఎండనక, వారనక, రాయనక, రప్పనక, చెట్టనక, పుట్టనక ఇవాళ మన గొర్రెల కాపరి సోదరుడు జంగల పంట మందం మేపుతా ఉన్నాడు. ఆ మేపుతున్న సందర్భంలో పురుగో భూసో గంట కుడితే చనిపోతే కనుక మరి మనకేమన్నా ఈ గవర్నమెంట్ ఎక్స్గ్రేషన్ ఇస్తూ ఉన్నదా? ఎందుకు ఇస్తలేదు? ఇలా ఒక ఆలోచన చేయాలి మనం తప్పకుండా. ఇలా ఎంత వర్షం పడ్డా, ముసురు పట్టినా 10 రోజులు కానీ, 4 రోజులు కానీ, 3 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం పడ్డా ఇలా మన గొర్రెల కాపరి తప్పకుండా గంటలో 2 గంటలో అటు కొట్టుకొని పోయి ఖచ్చితంగా గొర్రెలు వేపాల్సిందే. మరి ఆ మేపే సందర్భంలో పిడుగుపాటు గురై చనిపోయిన మన యాదవ సోదరులు ఎంతోమంది ఉన్నారు. మరి పిడుగుపాటు గురైపోయి చంపిన మన గొర్రెల కాపరి సోదరుడికి 5 లక్షలు ఎక్స్ చేసి ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిందా? మనం ఇలా మనలో మంద మేపే సందర్భంలో ఎండాకాలం ఉన్నది, చెట్ల పంట పోతారు, జగల పంట పోతారు. ఒక చెట్టు ఎక్కి కింద ఆకులు లేక మీద చెట్లు కనబడితే, ఆకులు కనబడితే ఎక్కి గుడ్డలు పట్టి మనము మన గొర్రెలకు కుట్టేస్తాం. ఆ కుట్టిన సందర్భంలో జారి కింద పడితే, కాలువ చేయగలిగితే మనకు ప్రమాద బీమా ఇస్తా ఉన్నదా? జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత.